హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎండి నెత్తళ్ళు ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ముందుగా మనం ఎగ్స్ని తీసుకుని బాయిల్ చేసి పక్కన పెట్టి వేరే బాండి మీద 3 స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో కొంచెం పసుపు వేసి సాల్ట్ అండ్ కారం వేసి బాయిల్ చేసిన ఎగ్స్ని షెల్స్ తీసేసి మనం దాన్ని వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత 3 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. అలాగే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండి నెత్తలను కూడా దీనిలో యాడ్ చేయాలి. ఎండి నెత్తళ్ళు క్లీన్ చేస్తున్నప్పుడు అవి ఇంకా స్మెల్ అలా వస్తూ ఉంటాయి. అందుకని మనం వాటర్ బాయిల్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత ఎండి నెత్తళ్ళు వేసి అవి చాలాసేపు ఉంచితే ఆ స్మెల్ కొంచెం రాకుండా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం దీనిలో వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసి దీనిలో 2 టేబుల్ స్పూన్ కారం సరిపడా వేసుకోండి. అండ్ తగినంత ఉప్పు టేస్ట్ తగ్గట్టు కర్రీకి తగ్గట్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. దీనిలో కొంచెం వాటర్ వేసుకుని, ఇది ఇగురు కదండి, తక్కువ వాటర్ వేసుకుందాం. అదే పులుసుకి అయితే ఎక్కువ వాటర్ కంటెంట్ పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి అవి ఉడికేంత వరకు కొంచెం ఎగిరేంత వరకు ఉంచి దానిలో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్టీగా గుమగుమలాడే ఎండి నెత్తళ్ళు ఎగ్ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.